భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా ఉంది. అది క్రమంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపుగా వస్తూ ఉంది. అది రేపటికల్లా వాయుగుండంగా మారుతుంది అని వాతావరణ శాఖ బులెటిన్లో తెలిపింది. దీని కారణంగా ఈ ఈ కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో ఆగస్టు 30, 31 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. అలాగే ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ క్లియర్గా తన బులెటిన్లో చెప్పింది. దీన్ని బట్టి చూస్తే ఈ అల్పపీడనం అనేది తెలుగు రాష్ట్రాలపై భారీగా ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. ప్రధానంగా ఇది సముద్రం నుంచి దాదాపు 6 కిలోమీటర్ల వరకు భారీగా మేఘాలతో కూడి ఉంది. ఇంత ఎత్తున మేఘాలు ఉండటం వల్ల ఎక్కువగా వర్షం పడడానికి అవకాశం ఉంది. అందువల్లే ఈ అల్పపీడనం గురించి ఐఎండీ కంటిన్యూగా బులెటిన్స్లో చెబుతూ ఉంది. అటు గుజరాత్లో కూడా ఒక తుఫాన్ లాగా వాతావరణం ఏర్పడుతోంది. అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు అరేబియా సముద్రంలో కేరళ దగ్గర కూడా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. అక్కడి నుంచి నైరుతి ఋతుపవనాలు మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తూ ఉన్నాయి. ఈ వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవడానికి అనుకూలమైన తేమ వాతావరణం ఉంది. అందువల్ల ఈ రోజంతా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఈరోజు కొన్ని భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రాత్రి అయ్యే కొద్దీ అటు రాయలసీమలో కూడా కొంత వర్షాలు కురుస్తాయి. ఈరోజు అర్ధరాత్రి గడిచిన తర్వాత హైదరాబాద్, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, కొన్ని చోట్ల రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉంది. ఈ వర్షాలు ఒక 3 రోజుల పాటు కొనసాగే ఛాన్స్ ఉందని తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ అధికారులు తెలిపారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. గాలి వేగాన్ని చూస్తే గంటకి 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలి తెలుగు రాష్ట్రాల్లో వీస్తూ ఉంది. గాలి వరకు వస్తే కొంతవరకు గాలి పర్వాలేదు, మరీ ఎక్కువగా అయితే లేదు. అయితే ఈ ఉష్ణోగ్రతలు కూడా కొంతవరకు తగ్గాయి. మ్యాక్సిమం ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటట్లేదు. తెలంగాణలో అయితే 27 డిగ్రీలు, ఏపీలో కూడా 27, 28 డిగ్రీల దగ్గరే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. సో అందువల్ల వేడిగా వాతావరణం ఉండదు, కానీ గాలి లేనప్పుడు కొంచెం ఉక్కపోత ఉన్నట్లుగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజంతా మేఘాలు ఉంటాయి. సో అందువల్ల ప్రయాణాలు చేసే వారికి బాగానే ఉంటుంది. అయితే ఈ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మేఘాలు దట్టంగా ఉన్నాయి, చాలా ఎక్కువ ఎత్తులో 6 కిలోమీటర్ల వరకు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా భారీగా వర్షం కురిసేటప్పుడు ఈ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుంది. నిన్న ఇలా జార్ఖండ్లో ఒక స్టేడియంలో పిడుగు పడి 2 క్రికెట్ ప్లేయర్లు చనిపోగా మరో 10 మంది వరకు గాయపడ్డారు. సో ఈ వాతావరణాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడేటప్పుడు వానలో బయటకు వెళ్లకుండా ఎక్కడైనా బిల్డింగ్స్ కింద ఉండేలా ప్లాన్ చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్.